ప్రధాని మోదీ నేడు మణిపూర్ పర్యటనకు వెళ్తున్నారు. జాతుల మధ్య హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి మణిపూర్లో పర్యటించనున్నారు. శాంతి, అభివృద్ది కార్యక్రమాలను నెలకొల్పడానికి 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. మణిపూర్ పర్యటనలో ప్రధాని మోదీ మిజోరాం వెళ్లి అక్కడి నుంచి చురాచంద్పూర్ చేరుకుంటారు. మణిపూర్ హింసలో ఘర్షణలో నిరాశ్రయులైన వారిని మోదీ కలుస్తారు. ఈ తర్వాత చురాచంద్పూర్లో 7,300 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇన్ఫాల్లో 1,200 కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మిజోరాం రాజధాని ఐజోల్ కేంద్రంగా నూతనంగా నిర్మించిన 51 కిలోమీటర్ల పొడవైన రైలు కారిడార్ను ప్రధాని మోదీ జాతికి అంకితమివ్వనున్నారు. ఈ కారిడార్లో ఏకంగా 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించారు. తాజా కారిడార్ అందుబాటులోకి వస్తే ఐజోల్ సమీపంలోని సాయిరంగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ, కోల్కతా, గువాహటికి నేరుగా రైలు పరుగులు పెట్టనున్నాయి. ఇవాల్టి నుంచి 15వ తేదీ వరకు 5 రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించనున్నారు. మిజోరాం, మణిపూర్, అస్సాం, బెంగాల్, బీహార్లో ప్రధాని మోదీ పర్యటనలు ఉంటాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 71,850 కోట్ల రూపాయల విలువైన పనులకు మోదీ శంకుస్థాపన, శ్రీకారం చుడతారు.